రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంచార గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లి మీనవోలు గ్రామ సమీపంలో కట్టలేరులో పడి 3 వ్యక్తులు గల్లంతయ్యారు. బంజారకు చెందిన 9 మంది వ్యక్తులు చేపలు పట్టేందుకు నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతం కావడంతో బాదావత్ రాజు, భూక్యా కోటి, భూక్యా సాయి నీట మునిగారు. కట్టలేరు లోతులు తెలియకపోవడంతో పాటు వారికి ఈత రాక నీటిలో కొట్టుకుపోయారు. ఘటనపై సమాచారం అందించడంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీం గాలింపులు చేపట్టారు. 2 గంటల పాటు శ్రమించిన గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రంతా శ్రమించి గల్లంతైన 3లో ఎట్టకేలకు 2 మృతదేహాలు బయటికి తీశారు. మృతులు కోటి, రాజుగా గుర్తించారు. ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజార గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లి మీనవోలు గ్రామ సమీపంలో కట్టలేరులో పడి 3 వ్యక్తులు గల్లంతయ్యారు. బంజారకు చెందిన 9 మంది వ్యక్తులు చేపలు పట్టేందుకు నదిలోనికి దిగారు. ప్రవాహం ఉధృతం కావడంతో బాదావత్ రాజ్, భూక్యా కోటి, భూక్యా సాయి నీట మునిగారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, బంజారా గ్రామ కట్టలేరు నదిలో రెస్క్యూ టీం గాలింపు కొనసాగుతున్నాయా? గల్లంతైన 3లో ఇప్పటికే 2 మృతదేహాలు బయటికి తీశారు. అయితే 3వ వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైందా? అప్డేట్స్ ఏంటి? చేపల వేటకానికి వెళ్ళిన గల్లంతైన 3లో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి నుంచి వేట ప్రారంభించి 3 మృతదేహాలను వెలికి తీశారు. రాత్రి నుంచి రంగంలో దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారి ఆస్తి కోసం గాలింపి రాత్రంతా శ్రమించి గల్లంతైన వారిలో 3 మృతదేహాలను వెలికి తీశారు. మృతులు కోటి, రాజా, భూక్యా సాయిరాం, బాదావత్ రాజు, భూక్యా కోటేశ్వరరావుగా గుర్తించారు. ఘటనపై ఖమ్మం మధిర నియోజకవర్గంలో పని విషయాలను నెలకొంది. చేపల వేటకని వెళ్లిన గల్లంతైన 3 మీనవోలు గ్రామంలోని కట్టలేరులో పడి గల్లంతైన ఏరియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై అధికారులు స్థానికులు సమాచారం అందుకొని మృతదేహాలను వెలికి తీశారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.